హాయ్ అండి. ఈరోజు నేను మీకు పాతకాలం పద్ధతిలో మజ్జిగ పులుసు ఎలాగో చూపిస్తున్నానండి. దీనికి ముందుగా పుల్ల మజ్జిగను తీసుకోవాలి. మజ్జిగ పులుసుకి పుల్ల మజ్జిగే బాగుంటుందండి. దీనికి ముందుగా బాణలిలో మనం పోపు వేసుకోవాలి. దానికి కొద్దిగా నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత దానిలో చిక్కటి మజ్జిగ ఒక 1/2 లీటరు చిలుక్కుని అందులో పోసుకుని వెంటనే శనగపిండి కలుపుకొని అందులో పోసుకోవాలండి. లేదా మజ్జిగ విరిగిపోతుంది. అంతా కలుపుకున్న తర్వాత దాంట్లో పచ్చిది కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకొని 2 స్పూన్స్ మెంతి వేసుకొని మన ఉడికించుకున్న ముక్కలన్నీ కూడా అందులో వేసుకోవాలండి. ఆ తర్వాత 2 స్పూన్స్ మెంతి వేసుకొని 1 స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకుని తగినంత ఉప్పు వేసుకొని దాన్ని బాగా ఉడికించుకుంటూ దాంట్లో దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అల్లము, పచ్చి ధనియాలు ఒక్కొక్క స్పూన్ వేసుకొని అదంతా బాగా కలుపుకొని బాగా ఉడికించుకుంటే మన మజ్జిగ పులుసు రెడీ అండి. దీన్ని వేడివేడి అన్నంలోకి తింటే చాలా